మన పేటలో రౌడీ మామూలు లేకుండా చేశారండి అయ్యా. అంతేకాదు బాబు, మా సంసారాలు నిలబెట్టావు. 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. మంచితనాన్ని బతికించడం కోసం చెడుతో పోరాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. ఆ పోరాటంలో 10 మందిని చంపడానికైనా వెనుకాడను, నేను చావడానికైనా వెనుకాడను. విన్నావమ్మా జేజేలు, అవన్నీ వింటే నువ్వు హర్షించవని తెలుసు. అవి నీ మనసుకు సూదుల్లా గుచ్చుకుంటాయని తెలుసు. వాళ్ళు పడుతున్న హారతులు నువ్వు చూస్తే నా బతుకు నేను పెట్టుకున్న చితిమంటలా కనిపిస్తాయని తెలుసు. కానీ అమ్మా, మనం పోగొట్టుకున్నదంతా రాబట్టుకోవాలి. కన్న కొడుక్గా నాన్న రుణం తీర్చుకోవాలి. అందుకేనమ్మా నేను ఈ ఊరొచ్చి బాస్గా చెలామణి అవుతున్నాను. ఇది నువ్వు కోరుకున్న ఉద్యోగం కాదమ్మా, నేను కావాలనుకున్న ఉద్యోగం. మీ అన్నయ్య బయలుదేరుతున్నాడు. ఎదురురా సుమతి. వెళ్ళొస్తానమ్మా. ఒరే పెద్దోడా, ఈ ఇంటర్వ్యూలోనైనా అడిగిన ప్రశ్నలకి తిన్నగా సమాధానం చెప్పి ఈ ఉద్యోగం వచ్చేట్టు చూడరా. అలాగే. అమ్మయ్యా, ఇది 132సారి ఎదురు రావడం. కాళ్ళు పీకేస్తున్నాయి. ఏమిటా మాటలు? నీ పిచ్చిగానమ్మా, ఈ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ గారు వెళ్లే దారిలో ఏ ఊరిని ఉద్ధరించే కార్యక్రమం చేయకుండా ఉండాలిగా. ఏమిట్రా ఈ బోర్డు? దిష్టి బొమ్మలాగా పెట్రోల్ పోసి ముందు తగలబెట్టండి రా. ఎవడ్రా చిలకలూరుపేట నుంచి చీరాలు వచ్చి సెటిల్ అయిపోయిన చింపిరి చుట్టూ దాదా? ఎవడ్రా వాడు?
వస్తున్నా. ఇదిగో అరగంటలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేసి చిలుకలూరుపేట చెక్కి, లేకపోతే టెంక్ ఎగిరిపోతుందని చెప్పమన్నాడు మా బాసు. ఈ టంక్ పెట్టిలో బట్టలు సర్దుకో, టికెట్ అంగాలు వస్తుంది. ఎవరా నీ బాసు? మా బాస్ ఎవరంటే నువ్వెవడరా గుమ్మడికాయ? నన్ను మిఠాయి చిట్టి అంటారు. మా బాస్కి మిఠాయి లాంటి వాడిని. ఇవి రైలు టికెట్లు, అక్కడ టాక్సీ, రెండు రెడీగా ఉన్నాయి. బిల్డింగ్ ఖాళీ చేసి వెనక్కి తిరిగి చూడకుండా తొందరగా వెళ్ళిపోమ్మా. లేకపోతే మా బాస్ వచ్చాడనుకో, నిన్ను చీరాల వాడరేవులు చాకిరేవు పెట్టగలడు. నా మాట వినమ్మా, ఈ మిఠాయి తిరుగుకుంటూ వెళ్ళిపోమ్మా. అబ్బే, చేలం చిక చిక చేలం చిక చిక చేలం చేలం చిక చిక చేలం చేలం చిక చిక చేలం చిక 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 హా చిక చిక చేలం. నీకేం కావాలరా? ఒరేయ్ కర్రి ముద్ద బర్రె ఎద్ద వినరా ఈ మగవాని ముఖాభినయం. పెట్టే పేడ సర్దుకుని చెక్కేయమని టాక్సీ రైలు టికెట్ లో పంపినా నువ్వు కదలలేదు. మా బాసు వచ్చాడంటే రీ రికార్డింగ్ మ్యూజిక్ లో నేను వంగబెట్టి వాయిస్తాడు. పోరా పోరా మర్యాదగా. ఏరా దాసు, ఖాళీ చేయవా ఈ ప్లేసు? నువ్వేనా బాసు? బాస్ అని వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియటంలా ఈ ఫేసు. నీ చావుకు ముహూర్తం పెట్టుకోవడానికే వచ్చావన్నమాట. ఎవరికి చావో వేస్తాను టాసు, తియ్యనా జేబులోంచి కాసు. ఏం చేసుకుంటావో చేసుకో. ఇస్తా నీకు తగిన డోసు, ఆపై బనాయిస్తా 420 కేసు. నీ తరం కాదు. లేదంటే పెడతాను క్లాసు, నిన్ను పిండి తీస్తాను జ్యూసు, ఆ తర్వాత చేస్తాను పీసు పీసు. నీ బాబు దిగి రావాలి. దాసు, ఇక నీ పని క్లోసు. ఆయ్! ఏరా దాసు,
ఖాళీ చేయవా ఈ ప్లేసు చేస్తా మళ్ళొస్తే చెప్పించు కొట్టు శభాష్ మా స్థలం మాకు ఇప్పించారు. ఇలా ఉంటేనే డేంజర్. ఇలా ఉండండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. నా మీద కాదు మీ ప్రతాపం, ఇలాంటి వాళ్ళ మీద చూపించండి.